కుమారి ఆంటీ ఇంత హార్డ్ వర్క్ చేయడానికి బ్యాక్ బోన్ అంటే కుమారి ఆంటీ చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే మా అన్నయ్య కానీ మా అక్క వాళ్ళు కానీ మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మాకు. అంటే వాళ్ళు కూడా మాతో సాయంత్రం పునుగులు బజ్జీల షాప్లో వాళ్ళు పని చేసుకుంటూ తర్వాత ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ మాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. సో అందులోనే కుమారి ఆంటీ వాళ్ళ అన్నయ్య మనతో ఉన్నారు. సో నమస్తే. నమస్తే మీ అండి. పేరు? మల్లికార్జునరావు. ఏమవుతారు మీరు కుమారి ఆంటీకి? పిన్ని గారు అబ్బాయిని, అన్నయ్యని అవుతాను. సో ఎట్లా అంటే మీరు ఏ టైంకి వస్తారు ఆంటీ దగ్గర వర్క్ చేయడానికి? అంటే కలిసి పని చేస్తారు కదా, సో ఏ టైంకి వస్తారు? చెల్లి వాళ్ళు మార్నింగ్ టైం పెడతారండి, మేము కూడా అదే పాయింట్లో ఈవినింగ్ టైం పెడతాము అక్కడే. అక్కడ మీది కూడా ఉంటుంది? మాది కూడా ఈవినింగ్ టైం ఉంటుంది. అయితే చెల్లి వాళ్ళకి ఎప్పుడైనా సెలవు పెట్టినప్పుడు మేము చెల్లి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. మొత్తం అట్లాగే ఇంకొక అక్క వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు అక్కడ లోపల ఉన్నారు, వాళ్ళు అందరూ మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. కానీ కొన్ని ఛానల్స్ ఏంటంటే ఆ సత్య ప్రసారాలు ఏదో లక్షల్లో మిగిలిపోతుంది ఏదో, కానీ ఇక్కడ యాక్చువల్గా చూస్తే మీరు చూస్తూ ఉంటారు, చాలా చిన్న ఇల్లు, చిన్న కిచెను. ఆ కిచెన్లోనే ఆవిడ చాలా కష్టపడుతూ మా బావగారు కానీ మా చెల్లి కానీ పిల్లలు కానీ తర్వాత వాళ్ళు వచ్చే దానిలోనే పిల్లలకి ఇచ్చుకుంటూ తర్వాత సరుకులకు కానీ అన్నిటికీ ఆవిడ కట్టాలి. అవన్నీ చూసుకుంటే నెల వచ్చేసరికి పిల్లల్ని చదివించుకునేదానికి వాళ్ళు బతకడానికి మిగులుతుందండి. అంతకంటే ఎక్కువ లాభాలు ఉండవు. కానీ కొంతమంది ఏంటంటే లక్షల్లో కోట్లలో అన్నట్లుగా ఏదో చెప్తూ ఉంటారు, అదేం ఉండదు. కానీ మా చెల్లిగారు పాపం చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ 13 సంవత్సరాలుగా ఆ ప్లేస్లోనే అట్లాగే చిన్న చిన్నగా ఈ యూట్యూబర్స్ ద్వారా వాళ్ళు ఈ విధంగా ఫేమస్ అవ్వటం వల్ల పబ్లిక్ బాగా పెరిగారు. పబ్లిక్ ద్వారా కూడా కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. కానీ అయితే ఏంటంటే పోలీసు వాళ్ళకి కొంచెం వాళ్ళకుండే ఇది వాళ్ళ వల్ల ఆప్ చేయించారు. దానివల్ల నిన్నటి నుంచి మేము అందరం చాలా బాధగానే ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మాట వినగానే మా అందరి ముఖాల్లో చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆయనకి. మా అందరి తరపున పేరు పేరున ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాం సార్. మళ్ళీ ఆయన ఈ పేదల పక్షాన ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలన అంటే ఇలాగే ఉంటుందని మరొకసారి ఆయన రుజువు చేశారనిపిస్తుంది మాకైతే. ఓకే సార్. ఈ స్ట్రీట్ వెండర్కి సారు ఇంకా సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. ఇంకెవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉండారో వాళ్ళకు కూడా కొంచెం పర్మిషన్ ఇస్తే ఇంకా బాగుంటుందని మా కోరిక. సో ప్రజెంట్ మనం ఇప్పుడు మియాపూర్ కుమారి ఆంటీ వాళ్ళు ఉండే కాలనీలో ఉన్నామన్నమాట. సో ఈ కాలనీలో సంబంధించి అంటే ఇంటి పక్క కుమారి ఆంటీ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అయ్యారు. సో కాలనీ పక్క ఉండే వాళ్ళకి కూడా తెలుసా తెలియదా? అండ్ సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ పైన స్పందించడం ఎలా వాళ్ళు ఫీల్ అవుతారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. తెలుసా అమ్మా మీకు కుమారి ఆంటీ? తెలుసు. ఎట్లా తెలుసమ్మా? అంటే ఇక్కడే కదా వాళ్ళు ఉండేది, గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళు ఏదో రాత్రి 3 గంటలకు లేచి వంటలు చేసుకొని అంత దూరం వెళ్ళి అక్కడ బిజినెస్ చేసుకొని వస్తుంది. అంత కష్టపడితేనే కదా ఆమె పైకి వచ్చేది. టేస్ట్ ఉంటాయి కాబట్టి ఆమె వంటలు అందరూ ఇదైపోయింది. ఇప్పుడు ఆమెను తీసేయడం అంటే చాలా బాధాకరం కదా. ఆమె బతుకుదెరు ఎలా ఉంటుంది? ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి అక్కడ పెడుతున్నది. ఆమెను తీసేయడం అంటే చాలా బాధాకరం. ట్రాఫిక్ కొంచెం వచ్చేవాళ్ళు బండ్లు సైడ్కి పెట్టుకొని వాళ్ళు ఈమెకు దగ్గరకు వచ్చి తింటే బాగుంటుంది, ఆమెను ఇబ్బంది పెట్టకుండా. పోలీసు వాళ్ళు తీసేయమని నిన్న చాలా అది చేశారు. దాని గురించి ఆమెను బండి పెట్టుకొనియాలి. ఆమె బతుకుదేరు అదే కదా, వేరేది ఏమి లేదు. అప్పులు చేసుకొని ఇల్లు కొనుక్కుందంట. మరి ఆమె ఎట్లా బతకాలి? అంతమంది ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులు ఏంది, రైసు ఇదేంది, ఇంత సంపాదన అంత సంపాదన అంటున్నారు. మన ఇంట్లోకి ఎంత తెచ్చుకుంటే నలుగురికి ఎంత ఖర్చు అవుతుంది? అంతమందికి వాళ్ళు 9-10 మంది బతుకుతున్నారు ఆమె చేయడం వల్ల. అంతమందికి జీతాలు ఇవ్వాలి కదా. నెలకు 30 3 లక్షలు 4 లక్షలు అంటే అంతమందికి జీతాలు ఇవ్వాలి. సరుకులు కొనుక్కొచ్చుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. అదంతా అంత పబ్లిసిటీ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆమె బండి పెట్టనివ్వాలి. పెట్టనిస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు, అంటే పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సో మీరు ఇప్పుడు టీవీ ఛానల్ ఇంతమంది కుమారి ఆంటీ ఇంటికి చుట్టూ క్యూ కడుతున్నాయి, మీ కాలనీ అంటే రేపో మాపో రేవంత్ రెడ్డి కూడా వస్తారంట. సో ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఇవన్నీ? అంటే బాగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచిగా పేరు తెచ్చుకోవడం అంటే చాలా గర్వకరంగా ఉంది మాకు. మీరు చెప్పండి అమ్మా, అంటే మీ కాలనీలో ఒక మహిళకి ఎంత సపోర్టివ్ వస్తుంది ఇటు పబ్లిక్తో చూసుకుంటే, అండ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మేము చాలా గర్వపడుతున్నాం. మా కాలనీలో ఒక మహిళ, ఆమె కష్టపడుతుంది బాగా. ఆమె బయటికి వెళ్ళలేక ఏదో చేసుకుంటుంది, భార్య భర్త బయటికి వెళ్ళిన అదే, ఇంట్లో ఉన్న అదే కదా చేసుకుంటే. కానీ ఆమె దయచేసి రేవంత్ రెడ్డి సార్ అయినా సరే ఆమెకు మహిళ కదా, ఆమెకు ఏదో ఒకటి చేయాలి. సార్ కూడా చేస్తే ఆ సార్కు ధన్యవాదాలు. ఓ మహిళ కదా, ఆమెను ఆదుకుంటే మాకు అంతే సంతోషం. ఈ కాలనీ తరపున బాగుంటుందని ఆమెను బాధపడుతుంది. ఆమె అందరు ఉన్నారు కదా, మేమే లేము అక్కడ పక్కన, కానీ దయచేసి వాళ్ళు తినేటోళ్ళు కూడా కొంచెం రోడ్డు పక్కన ఆపుకుంటే బాగుంటుంది బండ్లు గిట్లా, ఆమెను ఇబ్బంది పెట్టకుండా. ఆమె కస్టమర్స్ వల్లనే ఇబ్బంది అయిపోతుంది.
ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడితే అంటే మీ కాలనీ సమస్యల గురించి అట్లా ఏమని చెప్తారు? చెప్పుకుంటాం సార్ వస్తే, సార్ మాకు ఇట్లా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ప్రాబ్లం, నో ఎంట్రీ ప్లాట్లు కూడా ఇట్లా నెంబర్స్ రావాలి సార్ మాకని మేము దయచేసి సార్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. అట్లా సార్కి ధన్యవాదాలు. ఆమెను మహిళ కదా, ఏదో ఒకటి ఆమెకు దారి చూపిస్తే మంచిగా ఉంటుంది మాకు కూడా. ఒక మహిళ 10 మందిని సాకుతుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా పని ఇవ్వాలి కదా. ఇక్కడ డ్రైవర్ని సాకుతుంది, 10 మంది పనుల్లో సాకుతుంది, 3 గంటల రాత్రికి లేస్తుంది, పెళ్ళం మూడు కలిసి కష్టపడుతున్నారు. కష్టపడి రోడ్డు మీద షాపు కొనుక్కోలేదు, ఒక షాప్ నడపలేదు. కాబట్టి ఏదో రోడ్డు మీద బతకాలి, నా బతుకు నేను మంచిగా జర పిల్లలను చదివించుకోవాలి అని బతుకుతుంది. పోలీసు వాళ్ళు కానీ ఆమెను నిన్న గుంజేసడం జరిగింది. పట్టి గుంజేస్తే ఆమె చేసుకున్న వంటలు పడేసింది అనుకో 70,000 నష్టం వస్తుందంట. ఆ నష్టం వస్తే ఎవరికి బాధ? ఆమెకే బాధ. ఆ 70,000 రావాలంటే ఆమె ఎన్ని రోజులు కష్టపడాలి? చాలా రోజులు కష్టపడాలి. కాబట్టి ఒక షాపు కాదు బంద్ పెట్టడానికే, నేను రోడ్డు మీద ఎట్లా బతకాలి అనేసి నిన్న వచ్చి ఏడ్చుకుంటూ అందరికీ మార్కెట్లో కవర్లు కొనుక్కొచ్చి ప్యాక్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి సారు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సారు మా కాలనీకి ఎంఎన్ నగర్ కాలనీకి వచ్చి మా సమస్యలు చాలా ఉండేవి, పట్టలు లేవు, చాలా కష్టం ఉంది. ఆయన వచ్చినప్పుడు సారు వచ్చినప్పుడు ధన్యవాదాలు సార్కు. సార్ వచ్చినప్పుడు మా మహిళలందరం కలిసి పెద్ద కాలనీ ఇది వచ్చినాక ఆయన గెలిచిండు కాబట్టి మా సమస్యలల్లా సార్ దగ్గర చెప్పుకుంటాం. మావి చాలా ప్రాబ్లాలు ఉన్నాయి చెప్పుకుంటాం. మా కాలనీ మహిళ కాబట్టి మాకు ఆయన మంచిగా సోటు ఇచ్చి యానన్న జాగియాలి. అవల్ల మాటలు కానిపోని మాటలు. 1,00,000 రూపాయలు వస్తున్నాయి రోజు అంటే ఏ పెద్ద షాపులకు వస్తలేవు 1,00,000 రూపాయలు. ఉట్టి టీవీలో చెప్పిన మాటలు. ఆమెకు అన్ని ఓను 20,000 మిలిగితే మస్తు 20-30,000 మిలిగితే పెళ్ళానికి ఒక 30,000, మోయిన్కి ఒక 30,000. ఎందుకంటే 2 రోజులు కష్టపడుతుంది, 3 గంటలు రాత్రికి లేచి పనులు చేస్తుంది. కాబట్టి ఒక మహిళ పోయి ఇండ్లలో పని చేస్తే 20 ఇండ్లు చేస్తున్నారు. 20 ఇండ్లకి ఏమొస్తుంది? 20,000 వస్తుంది. అట్లా ఆ ప్రకారం ఆమెకు 30,000 పడితే ఎక్కువ. ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి ఈ టీవీలలో అట్లా చెప్పకూడదు. ఎందుకంటే ఆమెకు ట్యాక్సీ వాళ్ళు వస్తే కష్టమవుతుంది, ఏడగట్టుకోగలుగుతుంది. ఆమెకు ఒక ఇల్లే లేదు. చూడండి మీరు కూడా, రేకుల రూమే ఉంది. అట్లా చెప్పొద్దు టీవీలలో దయచేసి. ఆమెను బతకనియండి. రోడ్డు మీద కొద్దిగా జాగ ఇచ్చి రేవంత్ రెడ్డి సార్కు నమస్కారాలు. కొద్దిగా జాగ చూపించి పోలీసు వాళ్ళని జర బాగా పెట్టమన్నారు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే గుంజేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళతోనే కష్టం ఉంది. అందరు నిన్న దింపుకుని ఇచ్చినట్ట ఈమెను ఒకదాన్ని దొబ్బేసినట్ట. అందు గురించే మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసులకు, దయచేసి ఆమెను ఏదన్నా ఒకతను కొంచెం చాలా ఆమెకు జాగా, ఒక పెద్ద స్థలం ఇవ్వమంటలేదు, ఒక ఈ గజాల స్థలం అంటలేదు, అందరిలా ఆకర్మిస్తలేదు. ఇట్లా రోడ్డు మీద బతుకుతుంది. బతకనిచ్చి దయచేసి సార్కు దండం పెడతాం. మా ఎంఎన్ నగర్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్లు ప్రచారం చేయండి సార్. మీతోనే ఉంది చూడు చేయాలంటే. మా తెలంగాణ రాష్ట్రం అంటే గర్వపడేటట్లు చేయండి. చెప్పండి, అంటే మీ కాలనీలో ఉన్న మహిళ కుమారి ఆంటీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం యూట్యూబ్ మొత్తం మీరు యూట్యూబ్ చేసినా కూడా ఆంటీ వీడియోసే వస్తుండొచ్చు. సో ఇంత ఫేమస్ సార్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు కాలనీ? మొదటిసారిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆమె ఈ కాలనీ ఉంటుందని కూడా దాదాపు మొన్నటి యూట్యూబ్ ఛానల్లో ఈ ఫేమస్ అయినాకనే మా కాలనీలో ఉంటుందని మాకు తెలుసు. ఆమె దగ్గర సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటుందని తెలిసినా కానీ తెలిసింది ఇప్పుడే. కాబట్టి ఒక రకంగా మా ఎంఏ ముజఫర్ అహ్మద్ నగర్, మియాపూర్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ ఇంత ప్రాచుర్యం తెచ్చినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమెను ఈ సోషల్ మీడియా కొంత ప్రాపగండా చేయడం జరిగింది. ఎందుకంటే రోజుకు 1,00,000 వస్తుంది, నెలకు 30 లక్షలు సంపాదిస్తుంది. ఇలాంటి హైప్ తీసుకొచ్చేసరికి అందరూ అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, దాన్ని చూసి ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టడం, అసలు మొత్తానికి ఆమె షాపే బంద్ చేయడం, ఇలాంటి సమస్యలను వచ్చినాయి. కాబట్టి అయినా సరే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఒక మహిళా శక్తిని గుర్తించి ఆమెకు మళ్ళీ యథాస్థితిలో ఆమె ఫుడ్ కోర్ట్ నడుపుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. త్వరలోనే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఏరియాకి వస్తున్నారు అని చెప్పారు. సో ఎట్లా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి? అంటే ఒక మహిళా శక్తి రేవంత్ రెడ్డి గారిని మా ముజఫర్ అహ్మద్ నగర్ తీసుకొచ్చినందుకు మేము సంతోషపడతాం, ఎందుకంటే గర్విస్తాం కూడా. ఆమె సమస్యతో పాటు మా సమస్యలు కూడా ఉంటాయి కదా, అవి కూడా పరిష్కారం కోసం ఆయనతో మాట్లాడగలుగుతాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఇటు గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ? లేదండి, ఒక మహిళకు ఎంత శక్తి ఉందో ఆమెను చూస్తే అర్థమవుతుంది. ఒక 10 మందికి ఉపాధి కలిగిస్తూ తను ఉపాధి పొందుతూ అక్కడ ఉన్న వందలాది మంది ఆకలిని తీరుస్తూ అలాంటి ఒక సేవ చేస్తున్న ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాల్సిందే అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ హైప్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు
రోజు టేస్ట్గా ఉంటుంది అది ఇది అని ప్రచారం ఎక్కువైపోయేసరికి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది వచ్చింది, ట్రాఫిక్ పోలీసులు రావాల్సి వచ్చింది. చట్టం ఏం చేస్తుందండి, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయాలి. అలాంటి సమస్యలు ఆమె చిక్కులో పడిపోయింది. ఆమె వాస్తవం చెప్పాలంటే అమాయకత్వం. ఎవరు చేస్తే మైకులో ముంగట మాట్లాడమే ఆమె పెద్ద నేరం అయిపోయింది. అది సో ఇది ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఆంటీ ఇటు చూసుకుంటే చాలా కష్టపడతారు. పొద్దున 3 గంటలకు లేచి అండ్ వాళ్ళ పిల్ల పాపలతో అటు హస్బెండ్తో కానీ వీళ్ళందరితో కష్టపడతారు. అండ్ ఇటు చూసుకుంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం వల్లనే ఇలా ప్రాబ్లం ఫేస్ అయింది. కానీ ఫైనలీ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం వల్ల మేము కాలనీ వాసులందరూ కూడా ఆమె వల్ల చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఇటు గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇలాంటి ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుందో సో ఎవరైతే ఉమెన్ బయటకు వచ్చి ఇట్లా పనిచేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు కానీ ఇటు మాట్లాడిన వ్యక్తులు కానీ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాణా ప్రతాప్, ఎంఏ నగర్ నుంచి, కుమారి అంటే వాళ్ళ ఇంటి నుంచి, హైదరాబాద్.